ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, సేవ చేయడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి ప్రార్థన చేసుకుందాం. సర్వజనుల యొక్క అధికారమైన దేవా, నన్ను మాత్రమే కాదు అందరినీ రక్షించుటకు నీకు ఇష్టము. నన్ను రక్షించినావు గనుక ఇతరులను రక్షించబడేటట్లు నాకును సువార్త చెప్పుటకు వెళ్ళే సమయము దయచేయము. ఆమేన్. నాయకుడువైన ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళవలెనో, ఎవరి యొద్దకు వెళ్ళవలెనో అక్కడకు నేను కాల పరిస్థితులను బట్టి వెళ్ళేటట్లు నా జ్ఞానమును ఉపయోగించి కృప దయచేయము. ఆమేన్. వాక్కు నేర్పే తండ్రి, మేము మనుషులతో మాట్లాడేటప్పుడు మా ఇష్టము వచ్చిన మాటలు కాక, మా శ్రద్ధ మాటలు కాక, వారి హృదయములోకి తాగిన మాటలే చెప్పేటట్టు మాకు వాక్కు దయచేయము. ఆమేన్. యుక్త సమయము అందు యుక్త వాక్యములు అందించే తండ్రి, మేము నీ వాక్యము చెప్పేటప్పుడు కొందరిలో ఫలించదు, కొందరిలో ఫలించును. అయినను వాక్కు అందించుము. ఎందుకంటే మూర్ఖతనము గలవారికి అది శిక్షణ నిలవబడెను, విధేయత గలవారికి పరమ విందుగా వినబడెను. ఆమేన్. ఓ సర్వజ్ఞాన, ఎన్నడూ నీ వాక్యమునకు ఎరుగని సజ్జనులకు అట్టివారి యొద్దకు నన్ను పంపుము. వారి ఆజ్ఞములను తొలగింపగల నీ వాక్య వివరణ ధోరణి నాలో నుంచి ఆ వాక్యమును యోటై రప్పించుము. ఓ సర్వజ్ఞాని. ఆమేన్. జాగ్రత్తగా ఆలోచించి ఆత్మ దయచేసే తండ్రి, కుప్పలు కుప్పలుగా మా మీదకి పడే చిక్కు ప్రశ్నలకు ఏమి జవాబు చెప్పవలెనో అది మాకు ఉపాధ్యాయులుగా మా ప్రకటన నుండి చెప్పించుము. సైపానా మాటలకు ఎవరు ఎదురు చెప్పలేకపోయిరి అంటే మా మాటలకు కూడా ఎదురు చెప్పక ప్రశ్నలు జవాబులు విని మనుషులు ఆనందించేటట్లు మాకు వారికి కృప దయచేయము. ఆమేన్. నీ వాక్యము తెలిసిన వారికి మేము నీ వాక్యము విడమరిచి చెప్పేటప్పుడు వినేవారు తమ ఆజ్ఞను తెలుసుకున్నవారే. ఏమాయులు శిష్యుల యొక్క హృదయములో మంట పుట్టేటట్లు వారి హృదయంలో కూడా మంట పుట్టి వారిని జ్ఞానోదయులుగా మార్గము సరళము చేయుము. ఆమేన్. యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగాక. హల్లెలూయా.